అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు మనమైతే బ్లాగ్ తీసుకుంటున్నాం. రోడ్ పైసా చూడండి, మన ఇక్కడ నుంచి అయితే పద్మనాభం చర్చిలో నుంచి ఇట్లా వచ్చే వాళ్ళకు పద్మనాభం ఇక్కడ బంక్ కనిపిస్తుంది చూడండి. ఇది రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే బంక్ ఉంటుంది. బంక్ ఆపోజిట్లకి అయితే రోడ్డు ఇటు వెళ్తే సిద్దిపేట ఇట్లకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. లోపల కదా అయితే చూసుకోవచ్చు రాజు మీరు ఇక్కడైతే రైట్ సైడ్లో చూసుకున్నట్టు సరస్వతి లక్ష్మీదేవి అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇట్లా కలిసి బ్యాగ్లోకి వెళ్ళి ఇక్కడ తెలంగాణ వచ్చినట్టు అమ్మవారు నాగులు ఇక్కడ పుట్టలు అయితే వేసిందని చెప్తున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. పుట్ట అయితే రెడీ ఎక్కేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాగ్ సైడ్ అమ్మవారు నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నాగులే విగ్రహాలు అవుతున్నాయి. నాగవీర, నాగమల్లిక, నాగసూర్య, నాగరాణి, సలసల నాగులు, చంద్రనాగులు, శ్రీనాగకామిని, నత్యనాగులు, నాగస్వరూపిణి, ఓంకారనాగు, త్రిలోకనాగు, త్రిశూలనాగు, ప్రేమనాగు, జలకన్యలు, మనవంకెలు. జలకన్యలు మనవంకెలు అన్న నాగులు అయితే మనకైతే చూపించిన. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇంకొక నాగులు కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకైతే అన్నదాన కార్యక్రమానికి అయితే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. చికెన్ అయితే అన్నదానం వెళ్ళి చూసుకోండి. చూసుకోవచ్చు. ఇటు బ్యాక్ సైడ్ అయితే మనకు లోపలికి వెళ్తే మనకైతే పోచమ్మ తల్లి ఇట్లా టెంపుల్ ఉంటుంది, చూపిస్తే చూడండి. అక్కడ బ్యాక్ సైడ్ అయితే అక్కడ చెట్లలోనైతే అమ్మవారి టెంపుల్స్ ఉన్నారండి. ఇంకొకటి చూపిస్తే అటు వెళ్తాం.
చూసుకోండి. ఇక్కడ చూస్తే ఇంకొక గుడి అయితే ఉంది, చిన్న గుడి చూడండి. చూసారు కదా గైస్, మీరు చూస్తే రండి, వచ్చి విజిట్ చేయండి. మంచిగా ఉంది లొకేషన్ అయితే, పర్లేదు. ఇక్కడ వచ్చి ఏదైనా కోరిక మొక్కుకొని ముడుపు కట్టిన వాళ్ళకైతే కోరికలు నెరవేరుతాయని చెప్తారు. తెలుసుకుందాం అసలు. ఇప్పుడు వాళ్ళతో చూస్తే భక్తులు వచ్చిన వాళ్ళని చూస్తే అడిగి మీకు అయితే చూపిస్తా చూడండి. ఒకసారి మీరు చూస్తే ట్రై చేయండి, వచ్చి ఎలా అనిపిస్తుందో వాళ్ళని. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సంది 50 ఏళ్ళకి ఎక్కువ వస్తుంది. మా నాన్న పెట్టింది. మా నాన్న పెట్టింది ఇది గుడి. ఇక దాన్ని పెట్టి ఇప్పుడు ఈడ ఇంత గుడి కట్టినాం, చేసినాం. ఇంత అది చేద్దామని గుడికి అనుకుని తినడానికి కూడా ఇంత ఇచ్చిన. ఇక్కడైతే మనకైతే పుట్టసుత దర్శనం ఇచ్చింది కదా. వెళ్ళాం గుడికాడికి అక్కడికి వెళ్ళినాక గుడి కట్టించిన వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు, ఆ నాగభూషణం అంకుల్ అయితే లేడు. వాళ్ళ కొడుకునైతే గుడి స్థాపించి ఎన్ని రోజులు అవుతుంది, వచ్చిన వాళ్ళ ఎట్లా అనిపిస్తుంది అట భక్తుల గురించి, వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మన అన్నను అక్కడైతే అడిగి తెలుసుకుందాం గుడి గురించి. వీళ్ళు రాబట్టి 20 years అవుతుందట. వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది గుడికి వచ్చిన పోంచి అనేది తెలుసుకుందాం గైస్. ఆ గుడికి వచ్చినప్పుడు చాలా చాలా మంచిగా ఉంది. పెళ్ళైన కొత్తలో వచ్చినాము. మా పాప ఇక అప్పుడే కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత ఇక కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. మంచిగా అనిపించింది మాకు ఇక్కడికి రావడం. ఎప్పుడు వస్తూనే ఉంటాం. ఎప్పుడు 4 years అవుతుంది వచ్చి, మళ్ళీ వాళ్ళు వచ్చినాం. అప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం ఉండి వచ్చినాము, అప్పుడు బాగా అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వచ్చినాం. కానీ ఆమెను మాత్రం ఎప్పటికీ మర్చిపోము, కాలం గుర్తుండిపోతుంది. మనం కోరుకొని ముడుపులు కడితే ఇక్కడ నెరవేరుతాయి అని అంటారు కదా. మేము అనుకున్నది మాత్రం కన్ఫర్మ్ గా జరుగుతుంది. మీకైతే మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా బాగా థ్యాంక్ యూ. మనోళ్ళని అయితే అడిగినాం కదా, మనోళ్ళైతే వాళ్ళ అనుభూతి అయితే చెప్పిళ్ళు. ఇంకో కొంతమందిని సుత కలిసి అడుగుదాం, వాళ్ళ అనుభూతి సుత ఎలా ఉందో, వాళ్ళకి ఎట్లా అనిపించింది. ఎన్నేళ్ళ నుంచి దాదాపు ఇప్పుడు 30-40 సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని నిలిచైతే. ఇప్పుడు వాళ్ళ గురించి మిగతా వాళ్ళ సుత అసలు కదా, వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం, వాళ్ళ ఎట్లా అనిపిస్తుందో. గుడి కట్టి అప్పుడు ఆ సంవత్సరంలో కూడా ఇక్కడ గుడి కట్టినప్పుడు నేనే ఇన్ని కోరిగా ఇక్కడ నీళ్ళ సరఫరా చేసి ఇన్నే ఉండి. అప్పటి నుంచి మళ్ళీ మా బావతోటి నేను సరఫరా చేసుకుంటే ఇన్ని అచ్చుడు పోడు ఉంటుండే. శిష్యులకి వస్తుంటే వారం దర్శనం చేసి కొంచెం కొద్దిగా దాకా ఉండిపోతుంటే మళ్ళా అప్పటి నుంచి జనము వీడికి బాగా సంతోషంగా వస్తారు పోతుంది. అంత మంచిగానే ఉన్నది దేవస్థానం మంచిగా. నేను 10 ఏళ్ళ ఇప్పుడు రావట్టి మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకే నా తల్లిని కొలుచుకొని వస్తాను నేను ఎప్పుడైనా కానీ. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు కదా, అది బరాబర్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకసారి వచ్చిండు, ఇక్కడ మొక్కితేనే అతనికి సంతానం అయింది. హైదరాబాద్ మన కెప్టెన్ దాంట్లో ఉంటాడు, అందులో ఉండడం. ఆ సారి వీడికి వస్తేనే అతనికి సంతానం అయింది. అప్పటి నుంచి వీడికి వస్తాడు, సంవత్సరం దర్శనం చేసుకొని పోతాడు. ఆ మంచిగా వీడికి వస్తాను, సంవత్సరం వస్తాం పోతాం. 6 నెలలకు ఒకసారి వస్తాను నేను. ఒకసారి మేము మా పిల్లలను పట్టుకొని మేము అందరం వచ్చినాం. ఇలా వాళ్ళకు చూపించాలని తోలుకొని వచ్చిన పిల్లలని అందరినీ. మేము అనుకున్న కోరికలు మా పిల్లలకు అయింది, బరాబర్ అయింది. కోరుకోవాలి సంతానం కావాలంటే సంతానం అయింది. పిల్లలకు మంచిగానే ఉన్నది, ఏమో కావాలి.